యా కాళేశ్వరం పంప్ హౌస్లపై విచారణ లేదా జ్యుడిషియల్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో కేవలం బ్యారేజ్లేనా? గ్యారేజ్లే. కన్నెపల్లి అన్నారం సుందిల పంప్ హౌస్లను చేర్చని సర్కార్ అంటూ చూస్తా ఉన్నాం. పంప్ హౌస్లను భారీ అక్రమాల గుర్తింపు వాటిపైన విచారించాలని గతంలో భావించిన కమిషన్ కానీ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో లేకపోవడంతో బ్యారేజ్లకే పరిమితం. అందులో పంప్ హౌస్లను చేరిస్తే విచారించేందుకు అవకాశం. పంప్ హౌస్ల మోటార్లు పంపులను విదేశాల నుంచి తెప్పించిన మెగా కంపెనీ 2022లో వరదలకు నీట మునిగిన పంప్ హౌస్లు రిపేర్లకే 1000 కోట్లకు పైనే ఖర్చు. ఈ ఖర్చు ఎవరు భరించారో నో క్లారిటీ అంటూ చూస్తా ఉన్నాం. కాళేశ్వరం పంప్ హౌస్ లో జరిగినటువంటి అక్రమాలపైన అయితే కాళేశ్వరం కమిషన్ లో ఓన్లీ కేవలం బ్యారేజ్ల మీదనే విచారణ జరుగుతూ ఉంది. సో ఈ పంప్ హౌస్లు ఏవైతున్నాయో కన్నెపల్లి పంప్ హౌస్ కానీ, లక్ష్మీ పంప్ హౌస్ కానీ, అన్నారం పంప్ హౌస్ కానీ, సుందిల పంప్ హౌస్ ఏవైతున్నాయో వీటిలలో ఈ పంప్ హౌస్లలో కూడా 1000 కోట్ల రూపాయలు అనేకరకమైనవి. వీటిపైన కూడా విచారణ జరిగితే మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అడ్డంగా బుక్ అవుతారు. సో అది తెలిస్తే బాగుండేది. సో కాళేశ్వరం పంప్ హౌస్లో జరిగిన అక్రమాలపై జ్యుడిషియల్ కమిషన్ విచారిస్తుందా అంటే ఆ సూచన కనిపించలేదు. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ గ్యారేజ్ కుంగిపోవడంతో దానిపై విచారణ జరిపేందుకు పోయినేడాది మార్చిలో జస్టిస్ పినాకి చంద్రఘోష్ చైర్మన్గా జ్యుడిషియల్ కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఇతర వ్యక్తుల నుంచి అఫిడవిట్లు స్వీకరించిన కమిషన్ 108 మందిని విచారించింది. పలు సందర్భాల్లో ప్రాజెక్ట్ పంప్ హౌస్లపైన కమిషన్ దృష్టి పడింది. మేడిగడ్డపై విచారణ మొదలుపెట్టే ముందు చైర్మన్ జస్టిస్ ఘోష్ 3 బ్యారేజ్లతో పాటు ఆ బ్యారేజ్ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు నిర్మించిన కన్నెపల్లి, అన్నారం, సుందిల్ల పంప్ హౌస్లను పరిశీలించారు. ఆ తర్వాత వాటిపై సమగ్ర అధ్యయనం చేశారంటూ చూస్తా ఉన్నాం. సో కాళేశ్వరం పంప్ హౌస్ల పైన కూడా విచారణ చేపడితే చాలా విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశంగా కనబడతా ఉంది. సో ఒకసారి కాలేజ్ టీవీ లైవ్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా. ఇక ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. ఇది అంత ఉత్తముచ్చట ఏముంటుంది. ఇక త్రివర్ణ సమరం పాప ఇలా రేవంత్ రెడ్డి లేడు కాబట్టి ఆయన